జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ బాగుతంపై ఎన్నికల అధికారి విచారణకు ఆదేశించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇటీవల పలు చోట్ల ఓట్లు నమోదు చేయించి దొంగ ఓటర్ ఐడి కార్డులు పంపిణీ చేశారు. యూసుఫ్గూడ డివిజన్ కృష్ణానగర్లోని 823 231/B 160 ఇంట్లో 43 ఓట్లు నమోదు చేశారు. దీన్ని సుమోటోగా స్వీకరించిన జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ విచారణకు ఆదేశించారు. జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ బాగోతంపై ఎన్నికల అధికారి విచారణకు ఆదేశించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇటీవల పలు చోట్ల ఓట్లు నమోదు చేయించి దొంగ ఓటర్ ఐడి కార్డులు పంపిణీ చేశారు. యూసుఫ్గూడ డివిజన్ కృష్ణానగర్లోని 8-3 231/B 160 ఇంట్లో 43 ఓట్లు నమోదు చేశారు. దీన్ని సుమోటోగా స్వీకరించిన జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ విచారణకు ఆదేశించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మరి జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ బాగోతంపై ఎన్నికల అధికారి విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రలోభాలకు కావచ్చు, ఇటు ఓట్ చోరీకి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోంది. పూర్తిగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఓట్ చోరీ జరిగిందంటూ ప్రగల్భాలు పలికినటువంటి ఏఐసిసికి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఓట్ చోరీ పైన ఎందుకు మాట్లాడారని దానిపైన సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. జూబ్లీస్ లో కూడా దాదాపు 43 ఓట్లు ఒకే కుటుంబాన్ని ఒకే ప్రాంతంలో 43 దొంగ ఓట్లు ఉన్నట్టుగా ఇప్పటికే తెలిపినట్టు నేపథ్యంలో జూబ్లీస్ ఓట్ చోరీ పైన నిన్న వరుస కథనాలు టీవీస్ ప్రత్యేక కథనాలు కూడా నడిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీన్ని ఏదైతే సుమోటోగా జిల్లా ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో ఆర్వి కర్ణన్ దీన్ని విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఓట్ చోరీ భాగవతం పైన విచారణకు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇటీవల ఓట్లు నమోదు చేయించుకొని దొంగ ఓటర్ ఐడి కార్డు పంపిణీ చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో పాటు యూసఫ్గూడలో డివిజన్ లో కృష్ణానగర్ 8-3 231/B 160 ఇంట్లో ఉన్నటువంటి ఇటీవల 43 ఓట్లు నమోదైనట్టుగా ఇప్పటికే అధికారులు కూడా గుర్తించారు. దీన్ని సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించారు. ఓట్ చోరీ పైన ఇప్పటికే పెద్ద ఎత్తున ఏదైతే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇదే తరహాలో గెలిచిందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. అటు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఓట్ చోరీ అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు. కానీ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇలాంటి ఘటనలపైన తాను ఎందుకు మాట్లాడడం లేదనే దానిపైన కూడా పెద్ద సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఒకే చోట 43 ఓట్లు ఉన్నాయంటే మిగతా డివిజన్ లో కూడా వందల సంఖ్యలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు ఉన్నట్టుగా కూడా ఇప్పటికీ అధికారులు అయితే గుర్తిస్తా ఉన్నారు. ప్రధానంగా దీనిపైన విచారణకు ఆదేశించారు. ఆ ఓట్లను తొలగించేటువంటి ప్రక్రియ కావచ్చు, వాళ్ళపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దీని వెనుక ఎవరున్నారనే దానిపైన కూడా జిల్లా ఎన్నికల ప్రధానాధికారి ఎవరైతే ఉన్నారో తను కూడా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. అమూల్య, కిరణ్, మరి ఇంత అంటే ఒకే ఇంట్లో 43 ఓట్లు అంటే ఇంకా మనం ఆ ప్రాంతం వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని వందల సంఖ్యలో బయటపడే అవకాశం ఉంది కదా. అయినా కూడా ఎందుకని కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపడం లేదు ఈ జూబ్లీహిల్స్ కి సంబంధించి? ఎలాగైనా గెలిచేందుకు ప్రలోభాలకు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే జూబ్లీహిల్స్ ను కైవసం చేసుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఓటర్లంతా కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. కొన్ని కారణాలు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వందల సంఖ్యలో దొంగ ఓట్లను ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఎన్నికల్లో ఓట్లను వేయించే విధంగా వాళ్ళ చర్యలు కూడా తీసుకుంటున్నట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతున్నటువంటి నేపథ్యంలో గెలిచేదానికి పూర్తిగా వాళ్ళు చేసేటువంటి చర్యలు ఇందుకు నిదర్శనంగా మారుతున్నాయి. దీనిపైన ఎన్నికల సంఘం కావచ్చు, లేదంటే జిల్లా ఎన్నికల అధికారి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు, దీనిపైన కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కూడా ఏం మాట్లాడతారనే దానిపైన కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.
రైట్, జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ బాగోతంపై ఎన్నికల అధికారి విచారణకు ఆదేశించారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇటీవల పలు చోట్ల ఓట్లు నమోదు చేయించి దొంగ ఓటర్ ఐడి కార్డు పంపిణీ చేశారు. యూసుఫ్గూడ డివిజన్ కృష్ణానగర్లోని 8-3-231/B/116 ఇంట్లో 43 ఓట్లు నమోదు చేశారు. దీనిని సుమోటోగా స్వీకరించిన జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ విచారణకు ఆదేశించారు.